గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ తనదైన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవర్ యాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పడంతో పాటు 7వ సీజన్ బిగ్ బాస్ బస్ కు హోస్ట్ గా వ్యవహరించింది గీతూ. ఇదిలా ఉంటే ఎప్పుడు హుషారుగా ఫుల్ జోష్లో ఉండే గీతూ రాయల్ సడన్ గా ఆసుపత్రి బెడ్ పై దర్శనమిచ్చింది. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఏ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది గీతూ రాయల్. ఇక అందులో ఏం రాసిందో ఒక్కసారి చూద్దాం. నేను గత 5 నెలలుగా నరకం అనుభవిస్తున్నాను. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి వారం ఇంజెక్షన్లు చేయించుకుంటున్నాను. దీనికి కారణం బ్యాంకాక్ పర్యటనే అనుకుంటున్నాను. అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను. ఇదే నా పరిస్థితికి కారణం అనిపిస్తోంది. అలాగే ఒకసారి విజయవాడకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేసాను. ఈ 2 సంఘటనల తర్వాతే నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. గత 5 నెలలుగా నా పరిస్థితి ఏమీ బాగోలేదు. చాలా డిప్రెషన్కు లోనవుతున్నాను అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఆ 2 సంఘటనల తర్వాతే ఇలా అయ్యింది అంటూ కూడా ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక మొదట నాకు ఒక గాయమైంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. చివరిగా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఇది క్యూర్ అవ్వడానికి సుమారు 2 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అలాగే ప్రతి వారం ఒక ఇంజెక్షన్, అలాగే క్రమం తప్పకుండా మందులు కూడా వాడాలట. డాక్టర్ చెప్పిన మాటలతో నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ప్రస్తుతం కొంతమేర బాగానే ఉంది. వైద్యులు చెప్పిన ప్రకారం నా లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి, లేకపోతే 40 ఏళ్లకు మించి బతకడం కష్టమన్నారు అని ఎమోషనల్ అయింది గీతూ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. అలాగే ధైర్యంగా ఉండాలి అని సూచిస్తున్నారు. ఇక గీతూ స్టోరీ చూసిన ప్రతి ఒక్కరికి, ఆమె వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సింది ఒకటే. ఇక ఈ రోజు గీతూ మాత్రమే కాదు, గతంలో సమంత కూడా ఇలానే ఒక వ్యాధి బారిన పడి ఆమె ఎంతో బాధపడ్డారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు గీతూ రాయల్ అంటే తరచూ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇలా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం. దీనికి రీజన్ ఏంటి అంటే గీతూ చెప్పినట్లుగా గీతూ ఒక మాట చెప్పింది. నేను విదేశాలకు వెళ్ళాను, అక్కడ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవడం ఈ రోజు నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అంటూ కూడా ఆమె ఎమోషనల్ అవుతూ ఒక వర్డ్ చెప్పింది. సో ప్రతి ఒక్కరు గుర్తించండి, బయటకు వెళ్ళి ఏదో సంతోషం కోసం, తృప్తి కోసం ఏది పడితే అది తినద్దు. సో ఏది పడితే అది తినడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితికి కారణమవుతుంది అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక మొత్తం మీద గీతూ రాయల్ కి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. మనం ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి అనుకుంటే గనక మనం తినే ఆహారం నుండి మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గనక మన ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇలా ఏది పడితే అది తిని ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి అక్కడ ఆ ఫుడ్ లో ఏం కలుస్తుంది ఏంటి అనేది చూసుకోకుండా ఇట్లా తింటే గనక చివరాఖరికి ఇదే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఈ రోజు గీతూ రాయల్ అలానే కొంతమంది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది.